వైకాపాకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఆ డాక్టరేట్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి మీదుగా అందుకున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అసలు నిజంగానే డాక్టరేట్ వచ్చిందా లేదా, ఈ డాక్టరేట్ యూనివర్సిటీ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇటీవల మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాడు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. తాజాగా మరొకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక విషయం సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారికి డాక్టరేట్ ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిందని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు యూనివర్సిటీ నుంచి ఇచ్చారు, ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, దీని గురించి మీరే ఉంటారు? అంటే వీళ్ళందరికీ డాక్టరేట్లు వస్తున్నాయంటే మాలాంటి వాళ్ళు డాక్టరేట్లు త్యజించాలేమో. కష్టపడి చదువుకుని మేము డిగ్రీలు కష్టపడి మేము రీసెర్చ్ చేసి మరి ఏమైపోవాలో నాకు అర్థం కాల. అంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇవాళ ఆయన అంకిత భావానికి తర్వాత సామాజిక సేవ ఆయన చేసిన దానికి ఇచ్చారట. అంటే సామాజిక సేవ అంటే దివ్యల మాధురి లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడమా మనకు తెలియదు. అంటే ఇది చాలా బాధాకరమైన అంశంగా కనిపిస్తుంది. ముందు మీరు కనుక తవ్వి చూస్తే అసలు ఆయన ఏం సామాజిక సేవ చేశాడు మనకు తెలియదు. ఇప్పుడు ఒక భార్యని, ఇద్దరు పిల్లల్ని నడి రోడ్డు మీద నిల్చోపెట్టిన వ్యక్తి, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడానికి లేకుండా చేసి, అంటే తన ఇంట్లోకి తను వెళ్ళకుండా చేసి, ఆవిడ పాపం ధర్నా చేసి రాత్రికి రాత్రి ఇంటిని ఆఫీస్గా కార్యాలయంగా వైసీపీ కార్యాలయంగా మార్చేసి నెక్స్ట్ ఆ కార్యాలయాన్ని తీసుకెళ్ళి దివ్యల మాధురి అన్నావిడికి నాకు 2 కోట్లు అప్పిచ్చిందని ఆవిడకి రాసేసి, అంటే ఇలాంటి సేవ చేశాడు ఆయన. మనకు అర్థం కావట్లా సేవ అంటే ఏంటి, సామాజిక సేవ అంటే ఏంటి. అంటే ఒక వైసీపీ నాయకుడి తరఫున, అంటే ఆయన మెప్పించటం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఒక పవన్ కళ్యాణ్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ భార్యల్ని తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడడం నీచాతి నీచంగా, ఇది సేవ చెప్పండి. తర్వాత అంటే అసలు మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోండి ఇంకొక వ్యక్తిని, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. కానీ వాణి అన్న ఆవిడని సొంత భార్యని నడి రోడ్డు మీద నిల్చోపెట్టడమే కాకుండా ఆవిడ గురించి చాలా అవాకులు చెవాకులు మాట్లాడాడు. అంటే నువ్వు ఎక్కడైతే నిల్చున్నావో ఆ పునాదిని నువ్వు తిట్టావు. అంటే నువ్వు అసలు ఎలా వచ్చావు, నువ్వు ఎట్లా ఆవిడని చేసుకున్నావు, నీకు ఎట్లా రాజకీయంగా ఒక హోదా వచ్చింది, నువ్వు ఆర్థికంగా ఎలా ఉన్నత స్థితికి ఎదిగావు ఆవిడ వల్ల, అవన్నీ మర్చిపోతే ఎట్లా. ఎప్పుడు కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఇది ఆయన చేశాడు. ఎవరు, ఈ దువ్వాడ శ్రీనివాస్. అందుకని ఇలాంటి పనులు చేసినందుకు, భార్యని ఏమార్చి పిల్లల్ని బయటకు పంపించేసినందుకు ఈయనకి ఇవాళ ఈ డాక్టరేట్ వచ్చిందా. ఈ దివ్యల మాధురి అన్న ఆవిడను ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల ఒక చీరల షాప్ కూడా ఓపెన్ చేసి ఇద్దరు ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు చీరలు ప్రమోట్ చేస్తున్నారు ఆవిడ. సో నువ్వు మీ భర్తకు మీరు విడాకులు ఇచ్చేయండి. అంతకుముందు ఏమంది, మా పిల్లలు బాధపడతారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడకండి అని ఆవిడే అన్నారు. అన్న పెద్ద మనిషి, నా భర్తకి తెలుసు, నా పిల్లలకి తెలుసు, నేను ఉంటాను, నేను ఇంకా చాలా ఆవిడ మాట్లాడారు. అంటే మనం ఇప్పుడు చెప్పే విషయాలు అంశాలు కూడా కాదు అవన్నీ మనకు అనవసరం. చాలా నీచంగా మాట్లాడింది ఆవిడ. తర్వాత ఈయన కూడా నువ్వు విడాకులు ఇచ్చేసి నీకు దమ్ముంటే నువ్వు చేసుకో. అప్పుడు అంటే మీరు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, అంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ భార్యల గురించి ప్రస్తావించారు కాబట్టి పదే పదే గతంలో ప్రతి సభలోనూ మాట్లాడాడు ఆయన ఇంచుమించు. కాబట్టి మరి నీ పార్టీలో ఉండే వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడాలి కదా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా నువ్వు చెయ్యాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యాలి కదా, మరి ఆయన ఎందుకు చేయలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, మరి ఆయన ప్రస్తావించాలి కదా. అంబటి రాంబాబు గురించి వచ్చింది. ఇట్లా మరి మీ పార్టీలో వచ్చినప్పుడు మీరు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను వ్యక్తిగతంగా తను విడాకులు ఇచ్చాక పెళ్లి చేసుకున్నాక మీకు మాట్లాడే హక్కే ఉంది. పరాయి వాళ్ళ భార్యల్ని మీరు అసెంబ్లీలో తూలనాడే సంస్కృతి మీకు ఎవడిచ్చాడు. పక్కవాడి పిల్లల గురించి లేదు, ఎదురు పార్టీ వాళ్ళ భార్య గురించో పిల్లల గురించో నీచంగా మాట్లాడే సంస్కృతి వైసీపీకి ఎవరిచ్చారు. ముందు నీ పార్టీని నువ్వు చక్కదిద్దుకో. నీ పార్టీలోని వ్యక్తుల గురించి నువ్వు చక్కదిద్దుకోకుండా నువ్వు ఊళ్ళో వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతావు. ఆ తర్వాత అసలు ఇప్పుడు ఈయనకి డాక్టరేట్ ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఈయన ఏమైనా క్రిస్టియానిటీలోకి మారాడా, ఫస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఈయనకు వచ్చిన ఈ డాక్టరేట్ ఏదైతే ఉందో, అంటే ఇది ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్కి సంబంధించి
అంటే డే స్ప్రింగ్ యూనివర్సిటీ ద్వారా ఈయనకు వచ్చింది. అంటే దీన్ని మిసిసిపి అనే చోట నుంచి ఇచ్చారు అన్నట్టుగా ఏదో ఉందిట. దానికి బ్రాంచ్ ఇక్కడ సికింద్రాబాద్లోనే అక్కడ ఉందని మనం విన్నాం. ఇది యూజీసీ కిందకి రాదు. తర్వాత అంటే యూజీసీ సర్టిఫైడ్ కాదు, అప్రూవ్డ్ కాదు. అండ్ దెన్ అంటే యూజీసీ నామ్స్ ప్రకారం ఉండాలి ఒక యూనివర్సిటీ అనేది, అది లేదు. ఆ తర్వాత ట్రంప్ సలహాదారుడు ఇచ్చాడు ఈయనకి అని. ఆ ట్రంప్ సలహాదారుడు కాదు ఆయన. 2016లో ట్రంప్తో పాటు ఆయన ఉన్నాడు. ఆయన ఒక పాస్టర్. కాబట్టి ఇప్పుడు ఈయనకి ఇచ్చిన ఈ డాక్టరేట్ అనేది ఇది ఒక ఫేక్ డాక్టరేట్ కావచ్చు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కావచ్చు. ప్లస్ ఒక క్రిస్టియానిటీకి అంటే ఒక మతపరమైన ఒక డిగ్రీ లాగా ఆయనకి ఇచ్చారు ఒక డాక్టరేట్. అంటే ఈయన మరి బాప్టిజం తీసుకున్నారా మనకు తెలియదు. కాబట్టి దయచేసి నాకు డాక్టరేట్ వచ్చి నువ్వు డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పుకోవటానికి మీరు అర్హులా కాదా ఆలోచించుకోండి. ఎందుకంటే డాక్టరేట్ అనేది ఆనరీ డాక్టరేట్స్ వేరు ఇవ్వడం. గతంలో కళాప్రపూర్ణ అనేవాళ్ళు కొన్ని ఉండేవి దానికి నామ్స్. అంటే చాలా అత్యున్నత పురస్కారం కింద. ఇప్పుడు చైల్డ్ ప్రాడిజీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, లేదు ఘంటసాల గారు, అట్లా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి వాళ్ళు ఒక డాక్టరేట్ ప్రదానం చేసేవాళ్ళు. అంటే ఒక అంశంలో వాళ్ళు నిష్ణాతులైతే అది సైన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మరొకటి కావచ్చు, దే ఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఈ బిబ్లికల్ థియాలజీకి సంబంధించి ఈయనకి ఇచ్చారు అంటున్నారు. అంటే దాని కింద మరి బిబ్లికల్ థియాలజీ అంటే మామూలుగా ఇప్పుడు మనకి పాస్టర్స్ని చూస్తాం కదండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు సెయింట్ జాన్స్ సెమినరీ అని ఉంది మనకి, మీకు మెడ్రాస్లోనే ఉంది, ఇక్కడ కూడా మీకు రామంతపూర్ దాటాక రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ లోపల వాళ్ళకి శిక్షణని ఇస్తారు. వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి థియాలజీకి సంబంధించి. ఇప్పుడు మీకు ఫిలాసఫీ ఇవంతా ఉంటాయి కదా మనకి, అట్లాగే అందులో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో వాళ్ళకి ఈ మనకి భక్తికి సంబంధించి ఎట్లా ఉంటాయో వాళ్ళకి వాటికి సంబంధించి, తర్వాత లాంగ్వేజ్ కూడా ఉంటుంది. వాళ్ళు తెలుగుకి సంబంధించి కూడా అన్నీ నేర్చుకుంటారు. తర్వాత మరి భారత రామాయణాలు నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే నేను గతంలో వాళ్ళకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా 1-2 సార్లు ఇచ్చాను నేను మెడ్రాస్లో. కాబట్టి ఇప్పుడు నాకు చాలా రోజులు అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ నౌ. సో అంటే నేను అనేది అది మీ ఇష్టం, మీరు చదువుకోండి. థియాలజీ చదవడం తప్పలేదు. బిబ్లికల్ థియాలజీ అంటే అది మనకి వాళ్ళ బైబిల్కి సంబంధించి ఉంటుంది. బిబ్లికల్ అని ఎప్పుడైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్, అది బైబిల్ రిలేటెడ్. కాబట్టి మీరు అంటే మీకు తెలుసు బిబ్లికల్ అనేది హిబ్రూ నుంచి వాళ్ళు మెయిన్ బైబిల్ వచ్చింది హిబ్రూ కాబట్టి దానికి సంబంధించి ఉండొచ్చు. అంటే ఆ నేమ్స్ కావచ్చు, లేకపోతే మొత్తం కథ కావచ్చు, అంతా వాటికి సంబంధించి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినట్టుగా లెక్క, మీకు డౌటే అక్కర్లా. కాబట్టి ఆయన దువ్వాడ శ్రీనివాస్ నాకు డాక్టరేట్ వచ్చేసిందని కానీ, దివ్యల మాధురి డాక్టర్ శ్రీనివాస్ అని కానీ అంటానికి ఎంతవరకు అర్హులో నాకైతే తెలియదండి. సో దీన్ని వీళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుని వీడియోలు చేస్తున్నారంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. అది మీకు దమ్ముంటే నేను క్రిస్టియానిటీ పుచ్చుకున్నానని చెప్పమని, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇది ఈ రకంగా మాకు వచ్చింది డాక్టరేట్ అని చెప్పుకోమనండి, కానీ దీనికి వ్యాలిడిటీ అయితే లేదు. ఇది ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ డిగ్రీ. ఇదేదో కష్టపడి సంపాదించింది కాదు, అంతకంటే ఈయన సామాజిక సేవ చేసి వచ్చింది కాదు, అంతే కదా. కాబట్టి ఈయనకి ఇది బూతులు మాట్లాడినందుకు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఇచ్చారా అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పగలగారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.